సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు జడ్జిమెంట్ పెండింగ్ లో ఉందన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది నితిన్ మేస్ట్రా. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సుహారీ కేసును ఉదాహరణగా తీసుకుని సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసును వాదించానని అన్నారు. వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పారు నితిన్ మేస్ట్రా. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు చెన్నయ్య, బట్టుల రామ్ ప్రసాద్లు పాల్గొన్నారు. सिखों की 4 जातियाँ हमने शेड्यूल कास्ट में आपके डिमांड पर डाली है, जिसके लिए शेड्यूल कास्ट के नेता लोग बाबा साहब रेडी नहीं थे और वो करने के लिए आपको आपकी मर्जी से हमने किया है. एंड देन द मैटर वाज रीओपन्ड इन द कॉन्स्टिट्यूंट असेंबली and then there was a vote on it. 6 right was rejected and the scheduled caste rights was accepted by the constituent assembly. So that was article 335 of the constitution. When Baba Saheb made second draft, that is the first draft made by Baba Saheb, that is the second draft of the constituent assembly, then he considered article 16 clause 4 of the constitution. Now present 16 clause 4 of the constitution, that 16 clause 4 was not there in the constitution. It was there but without a word backward. There was no word backward in that article 16 clause 4 in the constitution. ఇంత పేరు పెద్ద పెట్టుకొని మాలోళ్ళు అంటే హుషారాన్ని పెట్టుకొని లాస్ట్కి వస్తే పట్టురాయితే తంగాలు పట్టేటట్టు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిపోలేదు, ఇప్పుడు రగులుతుంది మొగలిపోదా. ఆడ కలకల ముఖం కలకల కాదు చూడు. ఈ నెల లోపల ఈ ఎలక్షన్ల లోపలనే వస్తుంది తీర్పు, వస్తుంది సుప్రీంకోర్టులో తీర్పు, జడ్జిమెంట్ వస్తుంది, మన వైపునే వస్తుంది. కానీ అది ఎంత వైపు అయినా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చూసిండు. ఈ బిడ్డలు ధర్నా చేసి అందరిని పట్టుకొని చేస్తారని మళ్ళా సుప్రీంకోర్టు కొట్టేసిద్దానికి మళ్ళా లేవనెత్తి రివ్యూ పిటిషన్ ఇస్తారా? ఎక్కడ పోయినా మేము సిద్ధంగానే ఉన్నాం. సిద్ధంగానే మేము పోతుంటే ఏడుకొత్తరా మీరు ఢిల్లీకి? మనం వెనక ఉండి కొట్లాడితేనే పేరు రాలే. 7 జడ్జిల ధర్మాసనం ముందు జరిగిన ఆర్గ్యుమెంట్లపై ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేశారో మా తరఫు సీనియర్ న్యాయవాది నితిన్ మేశ్రామ్ గారి వాదనలు ఏమి ఉన్నాయి, తర్వాత అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్లు ఏంది, రేపు జడ్జిమెంట్ ఏ విధంగా అవుతుంది, ఆ జడ్జిమెంట్ ప్రకారం మనం ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ చేయాలనే దాని ఉద్దేశం మీద ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. దానికి వినూత్న రీతిలో స్పందన రావడం చాలా గర్వకారణం. ముఖ్యంగా నితిన్ మేశ్రామ్ గారు చెప్పిన వాదనల ప్రకారం, ఆయన చెప్పిన ఏదైతే టెక్నికల్ పాయింట్ ప్రకారం అయితే రేపు జడ్జిమెంటు మాలలకు ఫేవర్గా, రాజ్యాంగానికి ఫేవర్గా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. లేకుంటే దాని పరిణామం ఏ విధంగా మనం కౌంటర్ చేయాలనే సూచనలు కూడా చేశారు. కాబట్టి ఆ దిశగా మేము ముందుకు వెళ్తాము. రేపు వర్గీకరణ వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్న తీర్పు నితిన్ మేశ్రామ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే తప్పకుండా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగానికి అనుకూలంగా, ముఖ్యంగా బాబాసాహెబ్ ఐడియాలజీని నిలబడే విధంగా వర్గీకరణకు వ్యతిరేకంగానే, అంటే మాలలకు ఫేవర్గా, రాజ్యాంగానికి ఫేవర్గా వచ్చే అవకాశం